ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే వెళ్తున్నాము. వెళ్ళే ముందు వేరే చోటకైతే వెళ్ళాము, అది కూడా చర్చికే. కాకపోతే మేము ఎప్పుడు వెళ్ళని చర్చికి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి 9:30 అయింది. టాబ్లెట్స్ వేసుకుంటున్నా కదా, కళ్ళు తిరుగుతున్నాయి. అందుకని వెళ్ళే దారిలో టిఫిన్ చేసి బయలుదేరాము. ఇంతకీ ఏ చర్చికి వెళ్ళామంటే తెనాలి నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డు అనమాట. బుడంపాడు అనే ఊరిలో ఒక చర్చ్ అయితే ఉంది. అక్కడికి మేము ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాము ఆ చర్చ్. ఇప్పుడు బిల్డింగ్ అయితే కడుతున్నారు. కొన్ని రోజుల క్రిందట రేకుల షెడ్ అనమాట, అందులో ఆరాధన జరిగేది. అది పగలకొట్టేసి బిల్డింగ్ అయితే కడుతున్నారు. చాలా రోజులైంది పగలకొట్టి. కొన్ని రోజులు ఎందుకనో మరి వర్క్ ఆపేశారు. ఏమన్నా ఇబ్బంది ఏమో అనిపించింది మాకు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాం కదా, అలా అనిపించింది అనమాట. ఏమన్నా ఇబ్బంది పడుతున్నారేమో అని. ఇంకా అందుకని ఈరోజు పాస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మాకు తోచినంత సహాయం అయితే చేసి వచ్చాము. ఒక 10,000 క్యాష్ అయితే ఇచ్చాము. మెటీరియల్ తీసుకెళ్దాం అనుకున్నాము. కాకపోతే క్యాష్ ఇస్తే వాళ్ళకి అవసరమైన వస్తువులు తీసుకుంటారు కదా అని చెప్పేసి అమౌంట్ అయితే ఇవ్వటం జరిగింది. ఆ పాస్టర్ గారిని మేము చూడటం ఫస్ట్ టైము. మమ్మల్ని చూడటం కూడా వాళ్ళకి కూడా ఫస్ట్ టైమే. ఎవరండి మీరు అని అడుగుతున్నారు. మేము ఎప్పుడు ఇక్కడికి రాలేదు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటున్నాము. మాకు ఎందుకనో ప్రేరేపణ వచ్చింది, కొంచెం సహాయం చేద్దామని అయితే వచ్చామని చెప్పాము. సరే అని చెప్పి మాకైతే ప్రేయర్ చేసి పంపించారు. ప్రార్థనా మందిరం అయితే చాలా బాగుంది, చక్కగా కడుతున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ రేకుల షెడ్ లో అయితే ఆరాధన జరుగుతుంది. నేనైతే ఏమనుకున్నానంటే యూట్యూబ్ లో పాస్టర్ గారి నెంబర్ ఇద్దాము, ఏమన్నా సహాయం చేయగలుగుతారేమో అని అనుకున్నాను. కానీ మా వారు వద్దు అన్నారు. దేనికని వద్దన్నారంటే మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు, వద్దులే అన్నారు. నిజమేలా అనిపించింది. మళ్ళీ మేము చేసిన సహాయం చిన్నదే కానీ చాలా ఆనందంగా ఉంది. దేవుని పని కొరకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నాము అని. ఇంకా అటు నుంచి అటు మేము ఎప్పుడు వెళ్ళే తండ్రి సన్నిధి చర్చికి అయితే వెళ్ళాము అందరం కలిసి.